హర మహాదేవ శంభో శంకర. అరే మీకోసం నేను సిద్ధులగుట్ట లోపల ఉండే సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేపించడానికి వచ్చేసిన. ఇక ఒక్కసారి మనం చూస్తున్నాం కదా గుహ లోపల ఉండే సిద్ధేశ్వరయ్య. సో ఈ స్వామిని దర్శనం చేసుకోనికి బయట అయితే మస్తుగా రష్ ఉన్నారు. ఆ స్వామిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని పొద్దుగాల 4 గంటల నుంచే ఎదురు చూస్తున్నారు భక్తులు. ఇక ఇవాళ సాధారణ భక్తులు దర్శనం చేసుకోవాలంటే కైలాసమే కానొస్తుందిలా, ఎందుకంటే అంత రష్ ఉంది. దాదాపు 3:30 నుంచి 4 గంటల సమయం కూడా పడుతుంది దర్శనం చేసుకోనికి. సో ఒక్కసారి అయ్యగారితో మాట్లాడదాం. మరి ఇలా శివరాత్రి కదా, శివయ్యకి ఏమేమి పూజలు చేస్తున్నారు అండ్ అర్చన ప్రత్యేకత ఏంది అండ్ ప్రతినిత్యం ఈడ శివయ్యకి అభిషేకాలు చేసే అవకాశం ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అయ్యగారు దండాలు. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఇటువంటి ఆలయం ఎక్కడా ఉండదు, ఎందుకంటే ఇది తపో ప్రాంతము. సాక్షాత్తు నవనాథులే 6 ఒకవైపు నుండి, 3 ఒకవైపు నుండి వచ్చి కలిసినటువంటి సమ్మేళనం. ఆ 6, 3 కలిసినటువంటి పేరుగానే గ్రామానికి ఆర్మూర్ అని పేరు. నవనాథులు వచ్చినటువంటి సంచరించిన నెల కాబట్టి నవనాథులని, వారి స్పర్శ ద్వారా ఏర్పరిచినటువంటి లింగము కాబట్టి సిద్ధేశ్వర లింగమని ప్రతీక. మరి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ సంవత్సర కాలంలో శుక్రవారం వచ్చింది. శుక్రవారం అంటే దాదాపు 14 సంవత్సరాల క్రితం ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ సంవత్సరంలో 14, 144 అనేటువంటి సంకేతంతో ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క మహాశివరాత్రి శుక్రవారం నాడు రావడం జరిగింది. మరి శుక్రవారం దాంతో పాటు శివరాత్రి ఆ స్వామిని దర్శనం చేసుకోనికి మస్తుగా భక్తులు ఎదురు చూస్తున్నారు. పొద్దుగాల నుంచి ఏమైనా పూజలు జరుగుతాయా? అభిషేకం భక్తులతోటి చేయించే అవకాశం ఉంటుందా ఇయ్యాల? అమ్మ, ప్రాతకాలంలో ఇక్కడ రాత్రి 12 గంటల నుండి, అంటే గురువారం రాత్రి 12 గంటల నుండి శుక్రవారం సూర్యోదయం అయ్యేంత వరకు కూడా సామాన్య భక్తులకు నేరుగా వచ్చి అభిషేకం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 6 గంటల తర్వాత ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వచ్చిపోయేటువంటి భక్తులందరికీ అభిషేకాలు చేయించాలంటే కష్టమవుతుంది. కాబట్టి 1,00,000 జనాల వరకు ఈరోజు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని దర్శనం మాత్రం కల్పిస్తూ అర్చనా హారతి అనేటువంటి అభిషేకం చేయించడం జరుగుతుందమ్మా. అయ్యగారు, ఏడాది మొత్తంలో ఒక్కరోజు మాత్రమే రాత్రంతా శివయ్య దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇవాళ రాత్రి మధ్యరాత్రి 12, 1 గంటల మధ్యలో ఏమైనా పూజలు ఉన్నాయా ఇవాళ? సామాన్యంగా మొదటి మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు కూడా మనం ఇక్కడ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. 9 గంటల తర్వాత ఆలయానంతా కూడా శుభ్రం చేసి 11:30కు నిశిరాత్రి పూజకు సిద్ధం చేస్తారు. ఈ నిశిరాత్రి పూజకు సిద్ధం చేసి నిశిరాత్రి పూజ నిర్వహించడం మానవాయితీ. రాత్రి 12:30 వరకు నిశిరాత్రి పూజ నిర్వహించి లింగోద్భవ కాలం అనేటువంటిది కూడా ఈ రాత్రి సమయంలోనే ఉంటుంది. మరి తదుపరి దినమైనటువంటి శనివారం నాడు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. చాలా మంది భక్తులను అడిగినప్పుడు కూడా ఇక్కడ నిశి పూజ మస్తు ఘనంగా చేస్తారంటారు. అసలు నిశి పూజ అంటే ఏంటి? నిశి పూజ అంటే లింగోద్భవ కాలం అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 కలిసినటువంటి సమ్మేళనము. ఎప్పుడైతే విష్ణువు లోపల, బ్రహ్మ లోపల అహంకారం అనేటువంటిది ఏర్పడిందో, ఆ ఏర్పడడానికే శివలింగము చిన్న నుండి ప్రాణమట్టం వరకు గల రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాణమట్టం ఎక్కడుందో తెలియదే కాబట్టి విష్ణువునే బ్రహ్మని చూడమని చెప్పగా అందులో బ్రహ్మ అసత్యం పలికాడు, విష్ణువు మాత్రం సత్యం పలికాడు. దానికి సాక్ష్యంగా మొగలి పువ్వు, ఆవుని పెట్టుకున్నాడు. ఏదైతే ఈ మొగలి పువ్వుకు, ఆవుకు శివుడు శాపం పెట్టాడు. ఆ శాప ప్రభావంగానే ఆవుని తోకను ముట్టి స్పృశించడం అనేటువంటిది అక్కడ జరిగినటువంటి పురాణంలో విధాంతము. ఈ పువ్వు, మొగలి పువ్వు ఏదైతే ఉందో శివుని పూజకు పనికిరాదనేటువంటి శాపం జరిగింది. ఏదైతే విష్ణువు సమాన భావంతో చూశాడు కాబట్టి విష్ణువుకు సరి అయినటువంటి సమయం అంటే శివుడితో పూజించేటువంటి విధానంగా దశావతారాలు ఎత్తేటువంటి అవకాశం కలిగింది. దాన్నే లింగోద్భవ కాలమని, మహాశివరాత్రి పర్వదినాన నిశిరాత్రి పూజ అని ప్రతీక. సో ఇదిలా శివరాత్రి వచ్చిందంటే స్వామిని దర్శించుకోవడమే కాదు, ఇక్కడ ఘనంగా అభిషేకాలు కూడా చేస్తారనమాట. ఇవాళ 4 గంటలకు షురు అయిన పూజలు తెల్లవారుజామున కూడా జరుగుతాయి, రేపు పొద్దుగాల వరకు కూడా కంటిన్యూ అవుతుంటాయి. ఇక అందుకనే ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ చూస్తున్నాం కదా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకుంటున్నారు. అందుకనే ఇలా ఎటువంటి పూజలు, తర్వాత అర్చనలు ఇట్లాంటివి ఏమీ లేకుండా వచ్చిన ప్రతి భక్తునికి దర్శనం అయితే కల్పిస్తున్నారు ఇక్కడ ఆలయం వాళ్ళు.